హాయ్ అండి. చిటికెలో టమాటా చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం. మన దోసలోకి, ఇడ్లీలోకి ఇంకా రైస్‌లోకి కూడా చాలా బాగుంటుందండి. ఫస్ట్ అయితే నేను 1 కిలో టమాటాస్ తీసేసుకున్నాను. టమాటాస్ అన్నీ నీట్‌గా వాష్ చేసేసుకొని కట్ చేసి పెట్టుకుంటున్నాను. కట్ చేసిన టమాటోస్ ఇంకా పచ్చిమిర్చి తీసుకుంటున్నానండి. పచ్చిమిర్చి నేను తీసుకున్నవి చాలా కారం ఉంటాయి. అందుకని నేను ఒక 8-9 అట్లా తీసుకున్నాను. సో, దాన్ని బేస్ చేసుకొని మీరు కూడా తీసుకోండి. వన్స్ అవి రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకోండి. వన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పు యాడ్ చేసుకుంటున్నాను. అండ్ 1 టేబుల్ స్పూన్ మినపప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకుంటానండి. అవి కొంచెం వేగిన తర్వాత ఆవాలు కూడా చిట్పట్లాడాలండి. ఆవాలు కూడా చిట్పట్లాడి వేగిన తర్వాత నేను అందులో అయితే టమాటా ముక్కలు యాడ్ చేసేసుకుంటున్నాను. ఏవైతే కట్ చేసి పెట్టుకున్నానో అవన్నీ యాడ్ చేసేసుకొని దాన్ని మూత పెట్టేసుకుంటున్నాను. అది ఒక 1-2 మినిట్స్ అయిన తర్వాత దానిలో నేనైతే రాక్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. అది కూడా టేస్ట్కి తగ్గట్టు నేను రాక్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. వన్స్ మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకుందామండి. మంచిగా మగ్గుతాయి. ఒక 2-3 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసేసి దానిలో కొంచెం అంత పసుపు ఇంకా మనం తీసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేద్దామండి. యాడ్ చేసి అవి కూడా మగ్గనిద్దామండి. బాగా మగ్గిందండి. బాగా మగ్గింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారి పెట్టుకుందాం. వన్స్ ఇది బాగా చల్లారిన తర్వాత మనమైతే మిక్స్ చేసుకుందామండి. ఫుల్గా గ్రైండ్ చేసేసుకుందాం. అంతే అండి, చిటికలో టమాటా చట్నీ రెడీ అయిపోతుంది. మీరు పోపు వేసుకొని సర్వ్ చేసుకోవాలనుకుంటే పోపు వేసుకోండి. ఈ చట్నీ కొన్ని చట్నీస్లో పోపు లేకపోతేనే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాంటి ఒక చట్నీ ఇది. సో, నేనైతే పోపు లేకుండానే సర్వ్ చేసుకుంటున్నాను. అంతే అండి, చాలా ఈజీ. డెఫినెట్గా ట్రై చేయండి.